ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింస నివారణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ దొరరాజు హెచ్చరించారు. కౌంటింగ్ పురస్కరించుకునే ప్రతి చోట సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినెంట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంలో ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా కౌంటింగ్ డేట్ని పురస్కరించుకుని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పార్టీల మీద బెట్టింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎవరైతే అవుతున్నారో అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే అనవసరమైన బెట్టింగ్లు పాల్పడే బెట్టింగ్ల విషయాల్లో చిక్కుకొని మీ జీవితాల్ని